మీరు ఉన్నదనుకుంటున్నారా ఇప్పటికీ ఇంకా ప్రజల నమ్మకం ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు డబ్బా వాడగొట్టుకుంటున్నారు నేనైతే అనుకోవట్లేదు. నమస్తే అన్న. ఆర్టీసీ ఉద్యోగులు అది సమ్మె చేయడం బట్టి దాని గురించి అన్నాడు ఆయన. ఏంటంటారంటే ఆయన కూడా ఏమంటారు, ధర నా చేతిలో రూపాయి కూడా లేవంటారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ మాట అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇంకేంటంటారంటే ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. నా దగ్గర పైసలు లేవు అది కరెక్ట్ కాదు. దాని పరంగా కాకుండా నెక్స్ట్ చేస్తాను ఇంకా చూద్దాము అనైనా చెప్పాల్సింది. నా దగ్గర రూపాయి కూడా లేవు మీ పథకాలు ఆపేయమంటారా చెప్పు అనడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఆర్టీసీ ఆయన ఏమంటున్నాడు, ఆర్టీసీ సమ్మె చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ రేపటి నుంచి సమ్మె బాట పడతాం అన్నందుకు ఆయన విధంగా ఆయన కామెంట్ చేశాడు. నేనేమంటారంటే మరీ ఇంత ఓపెన్గా నా దగ్గర పైసలు లేవు అని చెప్తే ఏంటంటారంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఏంటంటారంటే ఒక ఏమంటారు ఒక బాగా డబ్బున రాష్ట్రముగా ఇది పేరుంది. బాగా ఆర్థికంగా కూడా బాగా స్థిరంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంటారంటే. అందుకన్నా ఇది తెలంగాణనే కొంచెం బాగా ఐటీ కంపెనీలు అవి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ ఉన్నదన్న ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు ఈయన వచ్చేసి తెలంగాణలో ఏమీ లేదు నా దగ్గర రూపాయి కూడా లేవు అనడం ఏంటంటారంటే జనాలను కొంచెం ఆశ్చర్యపరుస్తున్నది. ఒక సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం అనేది కొంచెం నవ్వొస్తుంది నాకు కూడా. మీరు ఉన్నదనుకుంటున్నారా ఇప్పటికీ ఇంకా ప్రజల నమ్మకం నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటారంటే రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు పోయినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పటి వరకు చేయలే. ఇప్పుడేమో పైసలు లేవంటున్నాడు. ఎప్పుడు చేస్తారు ఇంకా దిగిపోయేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏదైనా చేసేసి వెళ్ళిపోతారేమో తూతు మంత్రంగా. 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఇచ్చిన 2-3 గ్యారెంటీస్ చేయలేకపోయారు. మిగతా వాటి గురించి ఇక్కడ ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు డబ్బా వాడగొట్టుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కొట్టుకుంటున్నాడు. ఎందుకంటారంటే ఈయన డబ్బా కొట్టడానికి ఎవరు లేరు కాబట్టి ఈయన డబ్బా ఈయన కొట్టుకుంటున్నాడు. ఆ డబ్బా కొట్టుకున్నాడు కూడా తప్పుల తడక డబ్బా కొడుతున్నాడు. ఈయన మంచి డబ్బానైనా కొట్టుకోవట్లేదు. ఎందుకంటారంటే తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో అనుకోకుండా సీఎం అయిపోయాడు. ఈయన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనకు ఢిల్లీ పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతారు అంత స్థితికి వచ్చింది మన తెలంగాణ. అలా చూస్తున్నారంటారంటే తేవాలి డబ్బులు ఎలా తీసుకురావాలో కూడా తెలవాలి. ఒక సీఎం ఎగ్జాక్ట్లీ దొంగలాగా చూస్తున్నారా అని చెప్తున్నాడు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ మాట అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే ఇంకా ఫ్యూచర్ అనేది ఇక రాజకీయ నాయకులదే మంచిగానే ఉంటుంది, కార్యకర్తలదే అధ్వానంగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది 100%. ఆల్రెడీ జనాలలో ఎప్పుడో వచ్చేసింది. వాళ్ళు ఏం చేయకుండా జస్ట్ అలా ఉంటే అయిపోద్ది. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గెలకకుండా ఏదో మామూలుగా చిన్న చిన్న సమస్యల మీద పోరాడుకుంటూ పోతే ఎలక్షన్స్ వచ్చినంత వరకు ఆల్రెడీ ఇలా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఏం లేదు అయిపోయిందని చెప్పేసి. మంచి పరిపాలన చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి కొంచెం జనాలలో కొంచెం కాంగ్రెస్ మీద కొంచెం మన అభిమానంతో నేశారు కాబట్టి అది కొంచెం నిలబెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పటికైతే నమ్మకం లేదు జనాల మీద.